హలో గైస్, నేను మీ శివముద్రాజ్. వెల్కమ్ టు హైదరాబాద్ ఫోక్. ఇన్ని రోజులు మన వీడియోస్ ఎందుకు రాలేదంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేక వీడియోస్ అయితే డిలే అయినాయి. ఇప్పటి నుంచి అయితే మన ప్రతి ఫెస్టివల్ ఏమున్నా సరే మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం రాంపల్లికి అయితే వచ్చేసినాం. మన అన్న వాళ్ళు అయితే కొలాబ్ అయ్యి ముంబై ఆర్టిస్ట్ తోటి కొలాబ్ అయ్యి మన షెడ్ అయితే పెట్టినారు రాంపల్లిలో. యాక్చువల్గా మనకి ఇది ముంబైలో ఉండాలి. అసలు ముంబై నుంచి ఒక ఆర్టిస్ట్ అయితే వచ్చినాడు, తిరుమల స్టూడియోస్ అని. అన్న పేరు వచ్చేసి ఆకాష్ తిరుమల్. అన్న లోపల ఇప్పుడు మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి బయట. ఇప్పుడు సూర్యస్ గణేష్ సింగ్ కళాకారు ధూల్పేటలో చాలా షెడ్స్ అయిన ఉన్నాయి. అక్కడైతే మనకి వేరే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు మాత్రమే వచ్చి చేసిపోతారు అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్కెచ్ గీసే అతనే. ఇప్పుడు మనకు ఎవరైతే ప్లానింగ్ అయితే ఇస్తారో గణేశుడు ఈ డిజైన్ ఆ డిజైన్, ఆ కళాకారే ఇక్కడికి వచ్చి చేసినాడు అనమాట. ఒకటి మనకు తెలిసిన అన్న వాళ్ళతోటే కొలాబ్ అయి చేసినారు పెద్దగా. ఇప్పుడు మన తిరుమల స్టూడియోస్లో ఒక పీస్ కాదు, 2 పీసులు కాదు, టోటల్గా 100 పీసెస్ అయితే రెడీ అవుతున్నాయి. ఆ 100 పీసెస్లో ఏమేం మోడల్స్ ఉన్నాయి, ఏం కథ, ఏం డిజైన్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చిన్న గణేశులతో స్టార్టింగ్ చేసుకుంటే ఈ సైజ్ నుంచి అవుతున్నాయి మన వాళ్ళకి. అసలు ఆ వర్క్ చూడండి, ఆ హెయిర్, ఆ ఫేస్ కట్ కానీ మొత్తం మన ఆకాశన్న రెడీ చేయడం వల్లనే అయింది. ఇప్పుడు వేరే షెడ్లలో చూసుకుంటే ఇట్లాంటి అవుట్పుట్ అయితే రాదు. ఒకసారి దగ్గరకు వచ్చి చూపి. ఆ ఫేస్ కట్ కానీ మొత్తం ఆ జ్యువెలరీ కానీ ఆ డ్రెస్సింగ్, అసలు శారీ టైప్ కట్టినారో ఎట్లా కట్టినారో తెలియదు కానీ మస్తు అవుతుంది గణేశుడు. ఇప్పుడు మన బస్సు పోరలు కానీ ఎవరైనా ఉంటే ఇంట్లో పెడదాం అనుకుంటారు కదా, ఇంట్లో పెట్టడానికి కూడా ఇట్లా ఇంట్లో ఒకవేళ పెట్టి తీసేటప్పుడు కూడా తీయబుద్ది కావు, అంత క్యూట్గా ఉంది గణేశుడు. ఇది ఒక్కటే కాదు, చాలా డిఫరెంట్ వెరైటీస్ అవుతున్నాయి గణేశుడు ఈ టైప్లో, ఈ సైజులో. జల్దీ వచ్చి గ్రాప్ చేసుకోండి. ఎందుకంటే ఇక ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళు అయితే పక్కా వస్తారు. ఎందుకంటే అట్లుంది వర్క్ మాత్రం. ఒకసారి అయితే లోపలైతే చూసుకోండి. వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం మన పోరోళ్ళు అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం ముంబై క్యాండిడేట్సే, ఆకర్షణ వాళ్ళ పని వాళ్ళు మొత్తము. చూసుకున్నట్టయితే యూనిక్ మోడల్ లయన్ పైన వచ్చిందనమాట గణేశుడు. మంచి లుక్ అవుతుంది. ఆ హెడ్ చూసుకున్నట్టయితే కొంచెం ఇట్లా కొంచెం నార్మల్ లైట్గా బెండ్ చేసినట్టు చాలా యూనిక్ వచ్చింది గణేశుడు. ఇట్లా ఇంకా చాలా వర్క్ అయితే అవుతుంది. మ్యాక్స్ అన్ని కవర్లు ఇప్పుడు ఈ గణేశుని షెడ్ మొత్తం అయితే అప్డేట్ అయితే వస్తుంది మీకు. ఇంకా చాలా యూనిక్ ఐటమ్స్ కొంచెం ఒక 50% దాకా అయితే రెడీ అయింది. 50% అయితే రెడీ అయింది. మిగతా 50% ఈ మంత్ ఎండింగ్ కావచ్చు అని అనుకుంటున్నాము. వర్క్ అయితే నడుస్తుంది చూసుకున్నట్టయితే. మనము ఫస్ట్లో స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే లయన్ ఉంది కదా, అక్కడ ఎట్లా కూర్చున్నాడు, ఈ పొజిషన్ వేరే ఉందన్నమాట. ఈ పొజిషన్ ఒక కాలు పైకి పెట్టుకొని లయన్ పైన సవారీ చేస్తున్నాడు. ఇంకోటి వచ్చేసి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఈ లయన్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి నించొని ఉన్నాడు అనమాట. ఇది యూనిక్ మోడల్స్ ఉన్నాయి. లయన్ పైన అయితే 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు పక్కన అయితే సిట్టింగ్ అంటే కూర్చున్నాడు. సింహాసనం వస్తుందో మరి ఏమొస్తుందో ఐడియా లేదు. ఐ థింక్ ఇది కూర్చున్నాడు మహారాజా గణేశుడు లాగా. ఇంకోటి నించున్నాడు, మొత్తం నించున్నాడు. ఒకసారి ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా ఈ గణేశుడు యూనిక్ ఉన్నది. గణేశుడు డిఫరెంట్ యాంగిల్లో కూర్చున్నాడు అనమాట. ఒకసారి అది చూసుకున్నట్టయితే అది చూసుకోండి ఒకసారి. కింద మొత్తం లైన్స్ వచ్చినాయి. ఇది కూడా సేమ్ సిట్టింగ్, సేమ్ మహారాజా టైపే, సేమ్ పీస్. కానీ ఇది కొంచెం డిఫరెంట్, కొంచెం చిన్న ఉండి కొంచెం లంబోదర్ లాగా ఉన్నాడు, కొంచెం బొద్దుగున్నాడు. అది కొంచెం స్లిమ్ ఉంది. ఇది కొంచెం వెరైటీ లుక్ ఉంది. ఇది నార్మల్గా సింపుల్గా కూర్చొని ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే వేరేలాగా కూర్చొని ఉంది. కొంచెం హెడ్ క్రాస్ వచ్చి ముంబై స్టైల్ కదా, మొత్తం ముంబై స్టైల్లో చేసినారనమాట. ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ కూడా చాలా ఫేమస్ అనమాట ముంబైలో. ఇక్కడ వచ్చి పెట్టడంకి మనము అన్నతోనే మాట్లాడి తెలుసుకుందాం, ఆకర్షణతో. కొంచెం పెద్ద గణేశులు కూడా నేను చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నించొని ఉన్నాడు గణేశుడు. మళ్ళీ కింద ఏమొస్తుందో తెలియదు మనకి. ఒక 70% అయితే గణేశుడు ఫినిషింగ్ అయిపోయింది. లాస్ట్ది కిందే మనం పెడతారేమో ఐడియా లేదు మనకి, చూడాలి ఇక ఏం కొత్త కాన్సెప్ట్ ఏముందో మరి. ముందు చెప్పినట్టయితే 100 పీసెస్ అయితే రెడీ చేస్తున్నారని చెప్పిన కదా, 100 పీసెస్ అయితే రెడీ అవుతున్నాయి. ఇక చూసుకున్నట్టయితే బాడీస్ డై అయితే గుద్ది పెట్టేసినారు. ఇవి ఫిక్స్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఫిక్స్ చేసి పెయింటింగ్ చేస్తే మొత్తం ఇక బుకింగ్ మొత్తమే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ గణేశుడు ఏ రకంగా ఉంది, ఏ పొజిషన్లో కూర్చుంది,
దాని వర్క్ ఏంటి మీకు మొత్తం క్లారిటీగా ఈ షెడ్ నుంచి ప్రతి ఒక్క వీడియో మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఒక గణేశుడు అయితే రెడీ అయిపోయింది, కానీ పెయింటింగ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది దాన్ని. అక్కడ సర్పాలు రెడీ అవుతున్నాయి, మొత్తం డైస్ అవి. ఈ ఫ్రేమ్ మరి దేనికి వస్తుందో మరి. ఇగో ఈ గణేశుడు మ్యాక్స్ ఒక 5-6 ఫీట్ ఉంటుంది, 5 ఫీట్ ఏమో ఉంటుంది. అపార్ట్మెంట్లో పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది గణేశుడు. మన పొరలో ఎవరైనా ఉంటే వచ్చి పట్టుకొని వెళ్ళిపోరి, జల్దీ బుక్ చేసుకుంటే అది ఒకటే పీస్ ఉంది అనుకుంటా, నాకు తెలిసి అయితే షెడ్ మొత్తంలో అది ఒకటే పీస్ కనిపించింది. జల్దీ ఎవరైనా కావాలనుకుంటే వచ్చి బుక్ చేసుకోండి, మన వీడియో చూపించండి, నా పేరు చెప్పండి, మన యూట్యూబ్ పేరు చెప్పండి, తక్కువకి తీసుకోండి. ఇగో ఇక్కడ ఇవన్నీ డైస్ అనమాట. ఈ డైస్ గుద్ది మనకి వెపన్స్ అవన్నీ తయారు చేస్తున్నారు. ఇగో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎన్ని గణం రెడీ అయిపోయినా చూసుకోవచ్చు. ఇవన్నీ ఫిక్స్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే 19 ఫీట్ గణేశుడు. ఒక్కసారి స్టాండింగ్ పొజిషన్ చూసుకోండి. ఆ స్టాండింగ్ పొజిషన్ కానీ, ఆ హెడ్ కానీ, ఆ తొండం, ఆ చేతులు కానీ చాలా ఎట్లా అంటే యూనిక్ మోడల్గా డిజైన్ చేసినారు ఈ గణేశుడు. ఒక్కసారి కింద చూసుకో, కింద ఆ లెగ్స్ చూసుకోండి ఒక్కసారి. ఆ లెగ్స్ ఒక లెగ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఫోల్డ్ అయ్యి ఉంది, చాలా యూనిక్గా రెడీ చేసినారు. 19 ఫీట్ అప్రాక్సిమేట్గా 19 ఫీట్ ఫ్రేమ్తో పాటు 2022 రావచ్చు గణేశుడు. ఈ గణేశుడు మొత్తం అప్డేట్ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు సగం చూసిర్రు, ఇంకా సగం చూడబుద్ధి అవుతుంది. అప్పుడు ఎటు పోతారు? మన ఛానల్లోనే వస్తాయన్నమాట ఈ షెడ్ వీడియోలన్నీ. దీని పెయింటింగ్ అయిపోయినాక ఎట్లుంటుందో నేను చూపిస్తాను, మీరు స్టే అలర్ట్గా ఉండండి అంతే, స్టే ట్యూన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వెరైటీ గణేశుడు. ఆ పొజిషన్ చూడండి ఎట్లా కూర్చుందో, ఆ ఫేస్ కట్ చూడండి ఒకసారి. ఇట్లా బెండ్ చేసి ఒక టైప్లో ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇట్లా ఫ్రేమ్స్ అయితే వచ్చినాయి. మరి అది ఇంకేం క్రియేట్ చేయబోతున్నారో మనకైతే ఐడియా లేదు. ఇక ముందు వచ్చే వీడియోస్లలో చూద్దాము. ఇంకోటి ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఫేస్ చూసుకున్నట్టయితే మనకి బయట నుంచి తెప్పించినవి కాదు, ఇక్కడ ఉన్న మన ఆకాశాన్ని డిజైన్ చేసినవే. ఆయన ఓన్గా ఆయన చేతులతో చేసిన డిజైన్స్ మాత్రమే, బయట నుంచి తెచ్చింది అయితే కాదు. వచ్చేసి గణేశుడు అయితే చిన్నగా ఉండు, ఫ్రేమ్ అయితే చాలా పెద్ద వచ్చింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం మనకి సర్పాలు వచ్చినాయి, 2 పాములు వచ్చినాయి, అటొకటి ఇటొకటి. గణేశుడు కూడా నాట్యం ఆడుతున్నాం మరి అనుకుంటా, ఇట్లా నించున్నాడు డిఫరెంట్ స్టైల్లో. సేమ్ దానికి చూసుకున్నట్టయితే దీనికి కూడా బేస్లో లయన్స్ వచ్చినాయి, మొత్తం లయన్ ఫేసెస్ వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ పెద్ద ఉంది గణేశుడి కంటే దీనికైతే. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుడు కూడా యాంటిక్ పీస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీని బొట్టు కూడా వేరేలాగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి అనుకుంటా, ఆ నామాలు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. సిట్టింగ్ పొజిషన్ కూడా వెరైటీగా ఉంది, సింహాసనం పైన కూర్చున్నట్టు ఉంది. కానీ ఇంకేం చేస్తారో తెలియదు అన్నవాళ్ళు. కళాకారులు అయితే మంచి కళాకారులు ఉన్నాడని చెప్పొచ్చు, ఎందుకంటే మంచి పొజిషన్లో కూర్చోబెట్టినారు ఒక్కొక్క గణేశుని. సెట్టింగ్ చూసుకున్నట్టయితే అసలు చాలా యూనిక్గా ఉంది ఈ గణేశుడు అయితే. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి డిఫరెంట్ గణేశుడు అనమాట ఈ షెడ్లా. ఇది కొంచెం యూనిక్గా వస్తుందంట, మరి గణేశుడు ఎట్లుంటుందో తెలియదు అవుట్పుట్. మన అన్నవాళ్ళు దీన్ని అయితే మ్యాక్స్ ఒక యాంటిక్ పీస్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. చూసుకున్నట్టయితే ఆ చేతులు చూస్తున్నారా, ఇక్కడ ఒక 5 చేతులు, ఇక్కడ 5 చేతులు. తొండం ఏదో వెరైటీ ఉండబోతుందంటే ఈ గణేశుడు. చూద్దాం లాస్ట్ వరకు. ఇగో వర్క్ అయితే చేస్తున్నారు, అప్పటి నుంచి మాకు వీడియోలు చేయకుండా సావ మింగుతారు ఇవి సౌండ్ పెట్టి. వర్క్ కూడా కావాలి కదా బ్రో, ఇక తప్పదు, ఇక సౌండ్ అన్నీ చేసుకుంటాయి. ఇక ఇంత కష్టపడేది మీకు చూపించడం కోసమే. సబ్స్క్రైబర్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జల్దీ. మా అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కటి ఈ షెడ్ నుంచి. ఇంకా గణేశుడు ఇంకా చాలా ఉంది, గణేశుడు సీజన్, బోనాల సీజన్, అవన్నీ వీడియోస్ అయితే ఇస్తుంటా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, బెల్ కొట్టండి. రైట్.